మొలతాడు కట్టిన ప్రతివాడు మగాడు కానట్టే తాళి కట్టిన ప్రతి మగాడు మొగుడు కాలేడు. కానీ నేను ఇప్పుడు పూర్తిగా కళ్ళు తెరుచుకున్న క్రాంతి. ఇట్స్ టూ లేట్. నేను పూర్తిగా మారిపోయాను క్రాంతి. వాట్? నువ్వు మారితే నాకేంటి, మారకపోతే నాకేంటి? నీలో ఈ మార్పు కోసం 1 రోజు 2 రోజులు కాదు, 1 year వెయిట్ చేశాను. నువ్వు మారతావనో, మారాలనో, మారితే మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రావాలనో నేను ఈ కాలనీకి రాలేదు. నువ్వున్నా లేకపోయినా నాకంటూ ఒక బ్రతుకుందని, నువ్వు లేకపోయినా నేను బ్రతకగలని చెప్పాలనుకున్నాను. బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది భార్యాభర్తల్లో ఈక్వల్ గా ఉండాలని, భర్త వదిలేస్తే తన బ్రతుకు ఏమైపోతుందోనని భార్య అడ్జస్ట్ అవుతున్నట్టే వైఫ్ వదిలేస్తే తన బ్రతుకు నరకమే అవుతుందని నీలాంటి ప్రతి భర్త తెలుసుకోవాలనుకున్నాను. ఏ జనం దగ్గర ఏ నోటితో నేను చెడిపోయానని వాగావో, అదే జనం దగ్గర అదే నోటితో నిన్ను నువ్వే చెడిపోయిన వాడిగా చెప్పించాలనుకున్నాను. అదే అదే జరుగుతోంది. ఇది చాలు, ఈ తృప్తి చాలు, ఈ గెలుపు నాకు చాలు. క్రాంతి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా నన్ను వదిలిపెట్టి ఈ ఇంట్లో ఇంకోటితో కాపురం చేస్తున్నానంటే నన్ను నమ్మంటావా? ఎస్, ముమ్మాటికి. 3 మూర్ల పసుపు తాడుతో 3 ముళ్ళు వేసినంత మాత్రాన ఆడదాని జీవితం మీద, మనసు మీద, వ్యక్తిత్వం మీద ఎక్కడలేని అధికారాలు వచ్చేస్తాయనుకోవడం నీలాంటి మగాళ్ల భ్రమ. మనసుని జయించలేని మగాడితో మనువు మనువే కాదని ఆనాటి మనువే చెప్పాడు. హింసించే భర్తని వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చని ఆ బృహస్పతే చెప్పాడు. జీవితంలో అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందట. అప్పుడు ఇన్వైట్ చేయకపోతే అంతే సంగతులు. తుది శ్వాస విడిచే వరకు ఇక మనల్ని చూడనే చూడదట. వైఫ్ కూడా అంతే. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఇట్స్ ఎ పర్మనెంట్ లాస్. యు కాంట్ గెయిన్ హర్ బ్యాక్ అగైన్. అమెరికా అమెరికా అంటూ కలవరించి లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ వైఫ్ నే కోల్పోయావు. ప్లీజ్ క్రాంతి, అలా అనుకో. నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. నాకున్న ఒకే ఒక్క దిక్కు నువ్వే. సారీ. నాకంటే తెలివైన వాళ్ళు, అందగత్తెలు, చురుకైన వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు. నీలో నిజంగానే మార్పు వస్తే ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకో. అట్లీస్ట్ తననైనా జాగ్రత్తగా చూసుకో. ఇది చాలా అన్యాయం. తప్పొప్పుకొని లెంపలేసుకున్న భర్తతో ఏ వైఫ్ ఇలా మాట్లాడదు? ఎస్, ఐఎమ్ వైఫ్ 2001, నాట్ వైఫ్ 1900. ఆడదాని హృదయం అద్దం లాంటిది. ఒక్కసారి ముక్కలైందో ఇంకతుక్కోదు. సో హ్యాండిల్ విత్ కేర్. నా గుండె తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇప్పుడు ఇంటి తలుపులు కూడా మూసేస్తున్నాను. మా ఆయన వచ్చే టైం అయింది. ప్లీజ్